వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జియో పాలిటిక్స్లో ఒకప్పుడు ప్రపంచ ఆధిపత్యం కోసం దేశాలు భూమి, చమురు, సైనిక శక్తి వీటి గురించి పోరాటం చేశాయి. కానీ ఇప్పుడు యుద్ధ స్వరూపం కూడా మారింది. ఇప్పుడు అసలు పోటీ కృత్రిమ మేధస్సుతో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పట్టు కోసం. ఎందుకంటే రాబోయే ప్రపంచాన్ని ఎవరు పాలిస్తారో అనేటువంటి ప్రశ్నకి ఖచ్చితమైనటువంటి సమాధానం, ఎవరి దగ్గర ఎక్కువ సైనికులు, ఎవరి దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉందో, ఆయుధ సంపత్తి ఉందో వాళ్ళు కాదు, అత్యాధునిక టెక్నాలజీ, దట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అదే నిర్ణయించబోతోంది. అందుకే ప్రపంచంలో రెండు అతిపెద్ద శక్తులు అమెరికా, చైనా ఇప్పుడు ఒక కొత్త యుద్ధంలోకి దిగాయి. అది ఏఐ వార్. అసలు చిప్స్ కోసం ఇంత పోరాటం దేనికి? మన చేతిలో ఉండేటువంటి మొబైల్ నుంచి సూపర్ కంప్యూటర్స్ వరకు కూడా, ఎలక్ట్రిక్ కార్ల నుంచి ఆధునిక ఆయుధాల వరకు కూడా ప్రతి గుండె లాంటిది సెమీ కండక్టర్ చిప్. ఇప్పుడు ఆ సెమీ కండక్టర్ చిన్న చిన్న చిప్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా మారాయి. ఎవరైతే అత్యాధునిక చిప్స్ని తయారు చేయగలరో వాళ్ళకే భవిష్యత్ టెక్నాలజీ మీద ఆధిపత్యం ఉంటుంది. అందుకే అమెరికా, చైనాని అడ్డుకునేందుకు కీలకమైన ఈ చిప్ టెక్నాలజీ మీద ఆంక్షలు విధిస్తోంది. మరి ఇక్కడ అమెరికా భయం ఏంటి? అమెరికా వాదన ప్రకారం చైనా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ టెక్నాలజీని సైనిక రంగంలో ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. అందుకే అత్యాధునిక ఏఐ చిప్స్ ఎగుమతుల మీద నియంత్రణలు, చిప్ తయారీ పరికరాల మీద ఆంక్షలు, టెక్నాలజీ బదిలీ మీద పరిమితులు, ఇలాంటి చర్యలు అమెరికా తీసుకుంటోంది. కానీ చైనా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరి ఇక్కడ చైనా ప్లాన్ ఏంటి? చైనా చాలా కాలంగా ఒకే లక్ష్యంతో చాలా ముందుకెళ్తోంది. ఏంటి అంటే టెక్నాలజీలో ఇతర దేశాల మీద ఎక్కడా కూడా ఆధారపడకూడదు. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అనేటువంటి ఒక స్లోగన్ తోటి. అందుకని చెప్పే స్వదేశీ చిప్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల అభివృద్ధి, రోబోటిక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటి మీద కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. ఇక్కడ చైనా భావన, ఇప్పటి ప్రపంచంలో డేటాని ఎవరు నియంత్రించగలరో భవిష్యత్తును కూడా వాళ్లే నియంత్రిస్తారు అని. మరి ఇక్కడ అసలు యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఈ పోటీకి మరో కీలక ప్రాంతం ఉంది, అదే తైవాన్. ప్రపంచంలోని అత్యంత అధునాతన చిప్ల తయారీ సామర్థ్యంలో తైవాన్ పాత్ర ఇక్కడ చాలా కీలకం. అందుకే తైవాన్ చుట్టూ ఉద్రిక్తత పెరిగితే అది కేవలం చైనా తైవాన్ సమస్య మాత్రమే కాదు, ప్రపంచ టెక్నాలజీ సరఫరాకి చాలా పెద్ద సమస్యగా మారుతుంది. మరి ఈ పోరులో మన పాత్ర ఏంటి? అదేనండి, భారతదేశం పాత్ర ఏంటి? అమెరికా, చైనా టెక్ పోటీకి భారత్ కూడా ఒక అవకాశం. ప్రపంచ కంపెనీలు ఇప్పుడు చైనా మీద ఆధారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే భారతదేశంలో సెమీ కండక్టర్ తయారీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఎకానమీ మీద దృష్టి ఎక్కువగా పెరుగుతోంది. భవిష్యత్తులో భారత్ అంటే కేవలం మార్కెట్ మాత్రమే కాదు, టెక్నాలజీ భాగస్వామిగా ఎదగాలని కూడా చూస్తోంది. సో ఒకప్పుడు ప్రపంచ శక్తిని నిర్ణయించింది చమురు, ఆయుధాలైతే తరువాత అణ్వాయుధాలు. కానీ ఇప్పుడు డేటా, ఏఐ చిప్స్. అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. చైనా తన కొత్త టెక్నాలజీ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. ఈ పోరులో మరి ఎవరు గెలుస్తారో అది కేవలం రెండు దేశాల మధ్య భవిష్యత్తుని కాదు, ప్రపంచ రాజకీయాల దశను కూడా మార్చబోతోంది. ఎందుకంటే రాబోయే యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎవరు నియంత్రిస్తారో ప్రపంచాన్ని ప్రభావితం చేసేది కూడా వాళ్ళు మాత్రమే. ఏమంటారు? దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.